అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. ఈరోజు ఆదివారం యొక్క విశేషం మనకి ఎందులో తెలుస్తుందంటే సూర్య భగవానుడి ఆరాధనలో తెలుస్తుంది. సూర్య భగవానుడి ఆరాధన వల్ల మనకి మొట్టమొదట వచ్చేది ఆరోగ్యం, తర్వాత ఐశ్వర్యం. ఏమంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు కదండి. అందుచేత మనకి సాంబ పురాణంలోని సూర్యాష్టకం అనేటువంటిది ఒకటి ఉంది. చాలా మహిమాన్వితమైనది. అది మనము పారాయణ చేసిన పిల్లలకి నేర్పించిన మొట్టమొదటగా మనం వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రొటెక్షన్గా ఒక కవచంలా ఇవ్వగలుస్తాం. ముందు అదేంటో తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, బృహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం, బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, విశ్వేశం విశ్వకర్తారం మహాతేజప్రదీపనం మహాపాపహరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం. ఇక్కడ వరకు అష్టకమైందండి. దీన్ని ఫలశ్రుతి చెప్తున్నారు చూడండి. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహ పీడా ప్రణాశనం, అపుత్రో లభతే పుత్ర దరిద్రో ధనవాన్ భవేత్, అమేషం మధుపానం చ యక్కరోర్తిరవేర్దినే, సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత, స్త్రీ తైల మధు మాంసాని ఏ త్యజంతిరవేర్దినే, న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఇది సాంబపురాణే రోగాపనయనే సూర్యాష్టకం సంపూర్ణం అని. ప్రత్యక్షంగా ఆదివారం నాడు చెయ్యకూడని పనులేమిటో చెప్పారు. ఆ చెయ్యకూడని పనులు చేసినందువలన రోగాలు వస్తాయి, దరిద్రం వస్తుంది అని కూడా చెప్పారు. స్త్రీ తైల మధు మాంసాని, ఈ నాలుగింటిని ఏ త్యజంతి రవేర్దినే, ఎవరైతే ఆదివారం నాడు అంటే రవేర్దినే, రవిదినం అంటారు కదా దీన్ని, రవివారం విడిచిపెడతారో, నా వ్యాధి, వాళ్ళకి వ్యాధి ఉండదు, నా వ్యాధి, నా శోకం, నా దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి, సూర్యలోకాన్ని పొందుతారు అని చెప్పి మనకి సాంబ పురాణంలో తెలియచేసినటువంటి అద్భుతమైనటువంటి అష్టకం అండి. ఇది ఒక్కటే చాలు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మనం నేర్చుకుని పిల్లలకు కూడా నేర్పించి ఆరోగ్యవంతులం ఐశ్వర్యవంతులం అవుదాం. ఏమంటారు మీరు? లైక్ చేస్తే కిందన మీరు లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.